జిల్లాకే తలమానికమైనటువంటి గుండ్లకమ్మ నది లైఫ్ లైన్, మన రాతలు మార్చేటటువంటి నది. ఈ నది యొక్క ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. ఒకే జిల్లాలో పుట్టి ఒకే జిల్లాలో సముద్ర గర్భంలో కలిసేటటువంటి నంద్యాలని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు, కానీ ఒకప్పుడు గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర పుట్టి గుండ్లకమ్మ గుండమ్మ గుండాలన్నీ కూడా దాటుకొని వచ్చేసి ఖమ్మం చెరువులో పడి, ఖమ్మం చెరువు నుంచి అద్దంకి చెరువు నుంచి సముద్ర గర్భంలో పోవడానికి చెదలవాడ అంతా కూడా. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ నదీ తీరం వెంబడి నడవటం అనేది నాకు ప్యాషన్. ఎప్పుడు టైం దొరికినా కూడా ఖచ్చితంగా అక్కడ పోయి ఒక గ్రామంలో బస చేసి మరుసటి రోజు నదీ తీరం వెంబడి వాకింగ్ చేసి ఇంటికి వస్తే ఎంతో ఉత్సాహం ఉంటుంది. అసలు అలసట అంతా కూడా పోయింది. అటువంటి పుణ్యనది రుణం తీర్చుకునేటటువంటి దిశలో ఈ వృక్షాలు, ఫల వృక్షాలు కానివ్వండి, దేవతా ప్రీతి అయినటువంటి చెట్లు కానివ్వండి, దేవతలకు ఇష్టమైనటువంటి చెట్లు కానివ్వండి, నాటాలి అనేటటువంటి ఉద్దేశం అప్పటి నుంచి ఉన్నది. అది ఈరోజు కార్యరూపం దాల్చడానికి కారణం ఈ పదవి రీత్యా నాకు వచ్చినటువంటి అవకాశం. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ చెట్లు నాటేటటువంటి కార్యక్రమం మనం రేపు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లాంఛనప్రాయంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ నదీ తీరం వెంబడి దాదాపు 3 జిల్లాల్లో విస్తరించింది ఈ నది. అట్లాగే 3 పార్లమెంట్ నియోజకవర్గాలు టచ్ అవుతాయి. అది తెలుసు మీకు, బాపట్ల, ఒంగోలు, నర్సరావుపేట. అట్లాగే 8 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా ఈ నది ప్రవహిస్తుంది. గ్రామాలు, మండలాలు 16 మండలాలు కవర్ అవుతుంది. ఆ గ్రామాల వెంబడి కూడా మా బృందాలు గత 6 నెలలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకునేది. మొదటి నుంచి చివరి వరకు ఒక యాత్ర నిర్వహించే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటటువంటి తయారు చేసింది. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటి పేరుతో దీన్ని గుండ్లకమ్మ హరిత హారం అనేటటువంటి శీర్షికన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటుంది. గుండ్లకమ్మ హరిత హారం, గుండ్లకమ్మకే మనం హరితహారం చేస్తాం. ఇక మీరందరూ కూడా ఈ పర్యావరణం గురించి, పరిశుభ్రత గురించి ఎన్నో వ్యాసాలు చేస్తారు. దాని గురించి అవగాహన మీకు బాగా ఉంది. ఆ దిశలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ఉద్దేశంతో ఆయా గ్రామస్తులని సామూహికంగా, స్వచ్ఛందంగా వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రజాప్రతినిధులతో రేపు 5వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏ గ్రామాల్లో మనం ప్రారంభించబోతున్నాం అనేటటువంటి విషయాన్ని మీకు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో గ్రామాల పేరు కాన్స్టిట్యున్సీస్ ఆ ఎమ్మెల్యేలతో నేను ప్రత్యక్షంగా మాట్లాడటం, ఎంపీలతో కూడా నేను మాట్లాడటం, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి సహకరిస్తామని చెప్పేసి చెప్పటం, ఈ తరఫున నా తరఫున వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తాను. జిల్లా వాసులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ పాత్ర అంటే పాత్ర. ఎందుకంటే ఈరోజు ఏదో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టాడు అని చెప్పేసి కాకుండా ఈరోజు మొదలుకొని జూన్ 1వ తారీఖు మొదలుకొని జూన్ 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని మీ సహకారం ముందుకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో మీరు జనంలోకి ఈ స్కీమ్ తీసుకుపోతే తప్ప, జనంలో ఈ స్కీమ్ను మనం పాపులరైజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళ సహకారం మనం ఆశించాలంటే, వాళ్ళ సహాయం మనము పొందాలంటే మీ ద్వారా విస్తృతమైన ప్రచారం ఈ కార్యక్రమం. దయచేసి మాతో సహకరించండి. ఈ కార్యక్రమం గురించి రోజు మీ పేపర్లో, మీ మీడియాలో, మరి అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, విస్తృతమైనటువంటి ప్రచారం ఇవ్వాల్సిందిగా ఒక మిత్రుడిగా, ఒక సోదరుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. దీన్ని మీ కార్యక్రమంలో మీరు ముందుకు తీసుకుంటారు.
దీనికి ఆల్రెడీ చాలామంది మీ బ్యూరో చీఫ్స్, మీ ఎండీలు, మీ చైర్మన్లు కూడా నాకు అష్యూరెన్స్ ఇవ్వటమైనటువంటి ఆయా పత్రికలతో వారితో కూడా నేను టచ్లో ఉన్నాను. మీకు కూడా అక్కడి నుంచి సరైనటువంటి సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే, ఈ చెట్టు నాటుకోండి, ఈ చెట్టు మేము ఇస్తాము, ఈ చెట్టుని ఇట్లా కాపాడండి అని చెప్పేసేటటువంటి అవకాశం ఉంది. వారు గ్రామస్తులు వాళ్ళ గ్రామ పరిధిలో నదీ గట్టున ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలోనే వాళ్ళు చెప్తున్నారు. వాటిని రక్షించుకునేటటువంటి బాధ్యతలు చెప్పటం ఈజీ, కానీ చేయటం కష్టం. వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ అనేటటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరం. దాంట్లో మీ తోడ్పాటు చాలా అవసరం. ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని కల్పించాలా, ఇంట్రెస్ట్ కల్పించాలా, ప్రజలకు దీనివల్ల వచ్చేటటువంటి లాభాలు మీదైనటువంటి శైలిలో, మీ భాషలో, జర్నలిస్టిక్ లాంగ్వేజ్లో దాన్ని ప్రజలకు అందజేసేటటువంటి అక్షర రూపంగా కానివ్వండి, మరి వోకల్గా కానివ్వండి, మిమ్మల్ని మరీ